Hello, hello friends. I'm here with a new topic. ఇది మీరు అందరికి నచ్చిందని భావిస్తున్నాను. ముఖ్యంగా డ్రోన్ల గురించి ఈసారి మాట్లాడతాం. డ్రోన్స్ మనం ఎగరేస్తుంటాం, చూస్తుంటాం. పెళ్ళిళ్ళప్పుడు కావచ్చు, ఫంక్షన్స్ అప్పుడు కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి హ్యాపెనింగ్స్ జరిగినప్పుడు, ఈవెంట్స్ జరిగినప్పుడు పైన ఎగరేస్తూ ఉంటారు. డ్రోన్స్ ఎగరేసి అక్కడి నుంచి అనమాట చక్కగా క్యాప్చర్ చేస్తారు కింద జరుగుతున్న వాటిని కానీ దాన్ని కానీ కదా, అది మనం చూస్తూనే ఉంటాం. ఆ తర్వాత నిజంగా ఇన్పుట్స్ చూస్తే మాట చాలా గొప్పగా ఉంటాయి అసలు కదా. మరి అటువంటి డ్రోన్ గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం. ఉమ్. ఈ డ్రోన్స్ని ఇంకొక పేరు ఉంది, ఏంటయ్యా అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, యుఏవి అని చెప్పి కూడా పిలుస్తారు. వీటన్నిటిని మరి ఎవరు పర్యవేక్షణ చేస్తుంటారు? ఎక్కడ పడితే అక్కడ ఈ డ్రోన్స్ ఎగరేస్తారంటే కుదరదండి. ఎక్కడ ఎగరవేయకూడదు ఆ లిస్టు కూడా ఉంది, అక్కడ ఎగరవేయకూడదు. పొరపాటున ఎగరేస్తే తీసుకెళ్ళి లోపల పెడతారు. సున్నితమైన ప్రాంతాలు కొన్ని ఉంటాయి, న్యూక్లియర్ ఫ్యాక్టరీస్ సంబంధించి కానీ, కల్పక్కం ఫ్యాక్టరీ ఉంది, అలాంటి శ్రీహరికోట, అట్లానే ధనుష్కోడి దగ్గర, ఇట్లా బోర్డర్స్ దగ్గర కొన్ని ఉన్నాయి. అలాంటి కొన్ని సున్నితమైన ఏరియాలు ఉన్నాయి. పొరపాటున అక్కడ కానీ ఎగరేస్తే అది పెద్ద కేసు అవుతుంది. అది దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించాలి. డ్రోన్స్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఎగరేయకూడదు. ఓకే. తర్వాత ఈ డ్రోన్స్ అసలు ఎంత డిమాండ్ ఉందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబర్లు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఈ డ్రోన్స్ వాడుతున్నారు. ఎందుకంటే దీని యొక్క మంచి పనితనం తెలిసింది. మంచి అందంగా వస్తాయి చక్కగా. అసలు పైకి ఎగిరి అక్కడి నుంచి మనం తీయలేం కదా, అంత చక్కగా డ్రోన్ చేస్తుంది మన తరఫున. అదొక సౌలభ్యం ఉండటం. తర్వాత మనం పోలేని ప్రదేశాలు కొన్ని ఉంటాయి, అలాంటి చోటుకు కూడా డ్రోన్స్ పంపించి అక్కడ ఉండేటువంటి మరి విశేషాలు మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ డ్రోన్ అనేటువంటిది చక్కగా హై క్వాలిటీతో ఉంటే అనమాట మనకి అసలు అసలు ఎంత బాగుంటుందో చెప్పలేము అసలు. తర్వాత ఈ కెమెరాస్, ఈ బిగినర్ అయితే దాదాపు $500 నుంచి $3,000 వరకు ఉండేవి. అయితే ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు చాలా వరకే ప్రొఫెషనల్గా వాడేవి మాత్రం చాలా ఖరీదు ఉన్నాయి. $9,000 నుంచి $20,000 దాకా ఉన్నాయి. అంటే పేలోడ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి అనమాట. అది పెరుగుతున్న కొద్దీ దాన్ని బట్టి ఈ ఖరీదు అనేది ఉంటుంది. తర్వాత కమర్షియల్ డ్రోన్ ఆపరేషన్స్కి మాత్రం పర్మిషన్ తీసుకోవాలి. మిగతా వాటికి అవసరం లేదులే కానీ, అంటే బిలో 50 ఫీట్లో తీసుకుంటే మాత్రం దాన్ని నానో కేటగిరీ అంటారు, దానికి పర్మిషన్ అవసరం లేదు. కానీ 200 ఫీట్ పై నుంచి తీస్తే దాన్ని మైక్రో కేటగిరీ కింద వస్తుంది. దానికి మాత్రం పర్మిషన్ తీసుకోవాలి, సంబంధిత అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోకుండా ఎగరవేయకూడదు, తెలుసుకోవాలి. తర్వాత ఇంకోటి డీజేఐ అనేది ఒకటి ఉందండి. డీజే అంటే ఈ పేలోడ్ కెపాసిటీని అనుసరించి 1 కేజీ నుంచి 30 కేజీల వరకు తీసుకెళ్తుంది పేలోడ్ అనమాట. దీన్ని ఇండియాలో బ్యాన్ చేశారు, అది తెలుసుకోవాలి. ఎందుకంటే 70% నుంచి 80% పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఇవి డీజేలు అమెరికాలో తయారయ్యి వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు మన బోర్డర్లో. అందుకని వీటిని పూర్తిగా కూడా నిషేధించారు, అది తెలుసుకోవాలి. సరే, ఒక మనిషిని తీసుకెళ్లే డ్రోన్ కూడా తయారు చేశాడు ఒక ఆయన, ఒక అబ్బాయి, మధ్యప్రదేశ్ చెందినటువంటి అబ్బాయి, గ్వాలియర్ సంబంధించిన ఒక అబ్బాయి. 80 కేజీల వరకు మనిషిని తీసుకెళ్తుంది. అటువంటి డ్రోన్ తయారు చేశారు. ఇది మొట్టమొదటి చైనా వాళ్ళు తయారు చేశారు ఇటువంటి దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక కుర్రాడు, త్రిపాఠి అనే కుర్రాడు గ్వాలియర్లో తయారు చేశాడు అనమాట. ఈ డ్రోన్లు చూసి మరి డ్రోన్లు ఎందుకు ఉపయోగపడతాయి మనకు తెలుసు. మనం వెళ్ళలేని చోటకు వాటి పంపించవచ్చు, చక్కగా మనకు క్యాప్చర్ చేస్తుంది, చక్కగా అందమైన ప్రదేశాలను మనకు ఇస్తుంది. మనం మరి ఎన్నో వాట్సాప్లు కూడా ఎన్నో వస్తుంటాయి, దాంట్లో చూస్తుంటాం, అరే పైనుంచి భలే తీశారే అని చెప్పేసి. కాబట్టి అది చాలా అవసరం డ్రోన్. అలాగే ఎక్కడ ఎగరవేయకూడదో కూడా మనం తెలుసుకోవాలి. ఎంచుకునేటప్పుడు కెమెరా యొక్క క్వాలిటీ ఎలా ఉందో చూసుకొని ఎంచుకోవాలి. డ్రోన్స్ ఎవరైనా సరే ఫ్లైట్ టైం కానీ, బ్యాటరీ లైఫ్ ఎలా ఉంటుంది దానికి,
మరి కనెక్టివిటీ ఎలా ఉంటుంది, రేంజ్, ఇవన్నీ కూడా చూసుకొని డ్రోన్ను తీసుకోవాలి. తీసుకునేటప్పుడు తర్వాత ఎప్పుడు కూడా 400 ఫీట్ పైన డ్రోన్ ఎగరవేయకూడదు. ఎగరవేసినా సరైనటువంటి అవుట్పుట్ రాదు. అదొకటి తెలుసుకోవాలి. ఇది ఈ డ్రోన్ గురించినటువంటి కొద్ది సమాచారం ఇది. ఇంకోటి ఏంటంటే అది ఈసారి అసలు ఒక పుస్తకం గురించి మాట్లాడదాం అనుకున్నా, ద బ్లాక్ హిల్స్ అని చెప్పి. ఈశాన్య భారతంలో ఈశాన్య భారతం గురించి మనకు చాలా తక్కువ తెలుసు. ఆ ఈశాన్య భారతంలో బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగినటువంటి ఒక సంఘటన, దాని నుంచి ఒక గొప్ప నవల మరి వచ్చింది, ద బ్లాక్ హిల్స్ అని. మమాంగ్ డై అనే ఒక ఆమె రాసింది. దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను ఈరోజు. అయితే సరైనటువంటి అంటే ఎక్కువ టైం లేకపోవటం వల్ల ఈసారి మాట్లాడటం లేదు. వచ్చేసారి అనమాట దాని గురించి మాట్లాడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఈశాన్య భారతం గురించి చాలా అందమైన ప్రదేశాలు అంతవరకే తెలుసు, కానీ అక్కడి హిస్టరీ, అక్కడ ఇంట్రెస్టింగ్ విషయాలు మనకు చాలా తెలియదు. భారతదేశంతో విడిపడినట్టుగా ఉంటుంది అది ఇంచుమించుగా, కానీ మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అక్కడ. సో నెక్స్ట్ టైము అది తెలుసుకుందాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. హ్యావ్ ఏ నైస్ టైం.